విమాన కాక్పిట్ నుంచి మేడే కాల్ వస్తే పరిస్థితి ఎంత భయంకరమో అందరికీ తెలుసు. కానీ నిన్న ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో పైలట్ పాన్ 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 అనే సందేశాన్ని పంపారు. ఇక ఆ తర్వాత వెంటనే విమానాన్ని ముంబైలో అత్యవసరంగా దించేశారు. మరి ఇంతకీ పాన్ అంటే ఏంటి? పాన్ 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 అనేది విమానంలో అత్యవసర పరిస్థితిని సూచించే రేడియో డిస్ట్రెస్ కాల్. అయితే మేడే కాల్ అంత తీవ్రమైనది కాదు. గగనతలంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తినప్పుడు పైలట్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ ను పంపిస్తారు. ఇక ఈ కాల్తో విమానంలో సమస్య తలెత్తింది, అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వెళ్తుంది. పరిస్థితి అత్యంత తీవ్రమైనది కానప్పటికీ క్లిష్టమైనది అని చెప్పేందుకు ఈ మెసేజ్ ఇస్తారు. 2 ఇంజిన్ విమానాల్లో ఒక ఇంజిన్ విఫలమై మరొకటి పని చేస్తున్నప్పుడు ఈ సందేశాన్ని పంపిస్తారు. ఈ కాల్ రాగానే ఏటీసీ తక్షణ చర్యలు చేపడుతుంది. గగనతలాన్ని క్లియర్ చేసే విమానం అత్యవసరంగా దిగేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్పోర్ట్ దగ్గర ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ సేవలను సిద్ధం చేస్తుంది. ఇక బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నుంచి గోవా బయలుదేరిన ఇండిగో ఎయిర్ బస్ A320 నియో విమానంలో ఇదే సమస్య తలెత్తింది. గగనతలంలో ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ ఈ పాన్ 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 అనే సందేశాన్ని పంపించారు. దీంతో ఉదయం 9:53 ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. ఇక ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్లుగా తెలిపింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్టుగా తెలిపింది. ఇక ఈ మధ్య అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి మేడే కాల్ వచ్చింది. విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకొని అందులోని ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ రేడియో సెట్ లో మేడే మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. ఇక ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే పైలట్ ఈ మెసేజ్ ఇచ్చారు. అప్రమత్తమైన ఏటీసీ కాల్ చేసినప్పటికీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ వెంటనే విమానం కుప్పకూలింది.